అసలు వెస్ట్ బెంగాల్ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి మనం అందరూ కూడా గమనిస్తూనే ఉన్నాం. సువేందు అధికారి ఎప్పుడైతే బీజేపీ యొక్క డబల్ ఇంజన్ గ్రోత్ను అక్కడ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అలాగే వ్యూహాత్మకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారో, మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ బార్డర్ వైపు ఉన్నటువంటి ఏరియాస్ అంతా కూడా బీఎస్ఎఫ్కు అప్పచెప్పటం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి డిపోర్ట్ చేయటం, అలాగే మనం చూసాం మాల్డాలోను అలాగే మిగతా బార్డర్ నియరెస్ట్ పాయింట్స్లో కొన్ని హోల్డింగ్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేయటం చేసి వాళ్ళు డిలీట్, డిటెక్ట్ అండ్ డిపోర్ట్ అనేటువంటి ఒక విధానం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను పంపించే ప్రయత్నాలు చేయటం, అలాగే రాష్ట్రంలో కూడా ఇంతవరకు అవినీతిమయంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ప్రక్షాళన చేసేటువంటి దిశలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో నిమగ్నమైనటువంటి నేపథ్యంలో మరొక వైపు చూసినట్టయితే ఓటమి పాలైనటువంటి టీఎంసీ నానాటికి ఆ పార్టీ యొక్క పరిస్థితి దిగజారుతోందా అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ అంటే ఒకప్పుడు ప్రజలకు సన్నిహితమైనటువంటి పార్టీ. అనేక సంవత్సరాలు కమ్యూనిస్ట్ యొక్క కంచుకోటలాగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ని ఆ కోటను ఛేదించి మమతా బెనర్జీ ఆ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే 15 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా ఆ రాష్ట్రంపై ఆధిపత్యాన్ని కొనసాగించారు. మరి అటువంటి దీదీకి ఈరోజు ఎందుకు ఈ విధమైనటువంటి దుర్దశ కలిగింది, అలాగే పార్టీ ఎందుకు ఈ విధంగా క్షీణిస్తుంది అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. టీఎంసీ పార్టీ ఒరిజినల్గా వచ్చినటువంటి విధానాలు చాలా బాగున్నాయి. అసలు తృణమూల్ అంటేనే గ్రాస్ రూట్స్ అని, అంటే ప్రజలతో సంబంధం పెంచుకోవాలి, వాళ్ళతో మమైక్యం కావాలి, వాళ్ళతో కలిసి ఉంటూ వాళ్ళ యొక్క భావాలను అర్థం చేసుకుంటూ ఎదగాలనేటువంటిదే టీఎంసీ పార్టీ యొక్క ఉద్దేశం. అలాగే ముందుకు తీసుకొచ్చారు. కాంగ్రెస్తో ఎప్పుడైతే విభేదించి స్వతంత్రమైనటువంటి పార్టీని దీదీ పెట్టారో అప్పుడు ఆమె ఏర్పరిచినటువంటి సిద్ధాంతాలు ఇవే. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి, మూడోసారి పవర్లోకి వచ్చిన తర్వాత మరీ దారుణమైనటువంటి సంఘటనలు మనం చూసాం. మొదటిసారి కొంత పర్వాలేదనిపించింది, ఇక రెండోసారి నుంచి అవినీతి అక్రమాలు అవన్నీ ప్రారంభమయ్యాయి. తోలాబాజీ అని మనం చూసాం. ఆ తోలాబాజీలో ఏ విధంగా పెద్ద పెద్ద ఈ ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ పైన హెవీ ట్యాక్సేషన్ పెట్టారో, అలాగే రుసుములు వాళ్ళ నుంచి పన్నులు వసూలు చేశారో, మొత్తం ఇండస్ట్రియల్ వ్యవస్థ అంతా కూడా దాదాపు 7,000 ఇండస్ట్రీస్ బెంగాల్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాయంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్ వైప్అవుట్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ యాక్టివిటీ. అసలు బెంగాల్ అంటేనే ఇండస్ట్రియల్ యాక్టివిటీకి పెట్టింది పేరు. అటువంటి బెంగాల్ నుంచి దాదాపు 7,000 కంపెనీలు వెళ్ళిపోయాయి, కొన్ని షట్ డౌన్ అయిపోయాయి, కొన్ని వీళ్ళు పెట్టినటువంటి విధానాలకు బిజినెస్లే ఆపేసి వెళ్ళిపోయారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే అక్కడ ఉన్నటువంటి జాబ్స్లో మనం చూసాం, అక్కడ విపరీతమైన బ్రైబరీ, కరప్షన్ ఇవన్నీ చాలా పెరిగిపోయాయి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్లో కూడా చాలా పెద్ద మనం చూసాం. ఒక స్ట్రింగ్ ఆపరేషన్స్లో కూడా చాలా కేసులు, స్కామ్లు, స్కీమ్లు ఇవన్నీ కూడా కామన్ అయిపోయాయి. వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దీదీ స్వయంగా మహిళ అయి ఉండి కూడా రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి అత్యాచారాలను అరికట్టడంలో విఫలమయ్యారు. కావటం ఒక అంశమైతే అసలు ఆమె వాటిని తీసుకున్నటువంటి విధానం అక్కడ మహిళలకు కూడా నచ్చలేదు. అసలు ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళలో ఆ టీఎంసీ పార్టీలో ఎటువంటి సింపతి కానీ, ఎటువంటి వాళ్ళ గురించిన ఆలోచనలు కానీ ఉండవలసిన రీతిలో ఉండకపోవడం ప్రజల్ని చాలా ఆగ్రహవేశులను చేసింది. ముఖ్యంగా దేశమంతటా మార్మోగినటువంటి ఆర్జీకార్ ఆ పీజీ స్టూడెంట్ యొక్క అత్యాచారం కేసు ఈనాటికి కూడా మన అందరి మనసులను బాధిస్తూ ఉంది. ఒక అద్భుతమైనటువంటి వైద్యురాలుగా బయటికి రావాలనే సంకల్పంతో చేరిన ఆ విద్యార్థిని యొక్క మాన ప్రాణాలు అక్కడ బలి అయిపోయినా కూడా అక్కడ ఆ కేసును తప్పుదోవ పట్టించి డైల్యూట్ చేసే విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశంలో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, దీదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టినటువంటి ఇనిషియేటివ్స్ ప్రజల్లో చాలా ఆగ్రహాన్ని తెప్పించింది. స్వయంగా ఒక స్త్రీ అయి ఉండి ఇటువంటి అరాచకాలు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఎలా ఉంటున్నారు, స్పందన ఎందుకు లేదు అని ప్రశ్నించారు. అలాగే సిటీలో ఒక ప్రైమ్ లా కాలేజ్లో ఇటువంటి ఉదంతమే జరిగితే కూడా పొలిటికల్ ఒక అలైన్మెంట్ ఉన్నటువంటి కారణం చేత దాన్ని కూడా దీదీ పక్కకు పెట్టేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదండి, అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మహిళలకు రక్షణ లేదు,
మహిళలకు వీళ్ళు చేసేటువంటి ఏదైతే స్కీమ్స్ ప్రకటిస్తున్నారో అది కేవలం ఎలక్షన్ తంతు మాత్రమే గ్రహించినటువంటి ప్రజలు ఈసారి పెద్ద ఎత్తున ఆ పార్టీకి బుద్ధి చెప్పడం జరిగింది. అందువల్లే ఘోరమైనటువంటి పరాజయాన్ని పరాభవాన్ని రెండింటినీ కూడా చవిచూసినటువంటి టీఎంసీ పార్టీ ఈరోజు ఆ పార్టీలో ఒక కొత్త అంతర్యుద్ధం కూడా ప్రారంభమైంది. మనం చూసాం, వెటరన్ అసలు లోక్సభలో చాలా ముఖ్యమైనటువంటి కీలక పాత్ర వహించినటువంటి కకోలి ఘోష్ దస్తీదార్ వారు టీఎంసీ పార్టీకి చాలా ముఖ్యమైనటువంటి అంశాలను అక్కడ లేవదీసి మాట్లాడి ప్రధానంగా టీఎంసీ వాయిస్ లాగా ఉండేవారు. మరి వారు కూడా ఈరోజు అన్ని ఆర్గనైజేషనల్ పోస్టుకు వారు రిజైన్ చేశారు. అలాగే మరొక పెద్ద సంచలనం ఏంటి అంటే శంతను సేన్ ఏఐసిసి ఇప్పుడు ఆల్ ఇండియా ఇప్పుడు మనం తృణమూల్ కాంగ్రెస్కి ఎవరైతే నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారో అటువంటి శంతను సేన్ కూడా ఈరోజు ఆ పదవికి రాజీనామా చేయడం అందరినీ కూడా కలవరపరిచింది. ఎందువల్ల అంటే శంతను సేన్ అంటేనే టీఎంసీ పార్టీకి ఎంత విధాయకుడో అలాగే టీఎంసీ పార్టీలో ఎంత ముఖ్యమైన నేతో అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి ఇంటలెక్చువల్ పవర్ అయినటువంటి శంతను సేన్ ఎప్పుడైతే ఆ పార్టీకి రిజైన్ అంటే తన పోస్టుకు రిజైన్ చేశారో అది ఒక పెద్ద మెసేజ్ని ఇస్తుంది. ఇక కకోలి ఘోష్ కూడా వారు పార్టీకి రిజైన్ చేయకపోయినా కూడా బీజేపీకి దగ్గరయ్యేటువంటి సూచనలు బాగా చేస్తూనే ఉన్నారు. అవి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య సువేందు అధికారి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో 6 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు అలాగే కకోలి ఘోష్ గారు కూడా దాన్ని అటెండ్ కావటం అందరూ గమనిస్తున్నారు. దట్ ఈస్ గివింగ్ ఎ రియల్ మెసేజ్ టు ఎవ్రీవన్. అలాగే మోర్ దెన్ 100 కౌన్సిలర్స్ కూడా రిజైన్ చేయటం ఈ ఎలక్షన్ పోస్ట్ ఎలక్షన్ హ్యాపెనింగ్స్లో అది కూడా ఒక చాలా కలవరపరిచే విషయం. అలాగే ఈ మధ్య కాలంలోనే మమతా బెనర్జీ ఎప్పుడైతే ఒక తాము గెలిచినటువంటి ఎమ్మెల్యేల యొక్క ఒక రివ్యూ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేశారో తన స్వగృహంలో ఆ మీట్కు 20 మంది తప్ప దాదాపు 60 మంది రాకుండా వాళ్ళు గైర్హాజరయ్యారు. మరి యాబ్సెన్స్ కూడా ఒక పెద్ద మెసేజ్ ఇస్తోంది. ఇప్పటికే చాలామంది బీజేపీ వైపు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మరీ ముఖ్యంగా అక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో దాదాపు 12 మంది కూడా ఎంపీస్, పార్లమెంట్లో ఉన్నటువంటి దాదాపు 12 మంది ఎంపీలు కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇక బీజేపీ కూడా యాంటీ డిఫెక్షన్ లాస్ ఉన్నాయి కాబట్టి ఇఫ్ మోర్ దెన్ 18 or 19 ఎంపీస్ టేక్ అ డెసిషన్ అప్పుడు వాళ్లకు పాసింగ్ ఓవర్ టు ది అదర్ పార్టీ బికమ్స్ క్వైట్ అన్ ఈజీ అఫైర్. ఎందుకంటే ఇట్ ఈస్ వితౌట్ ఎనీ లీగల్ బైండింగ్స్ కాబట్టి అలాంటి ఒక ఆలోచనలో కూడా ఉండొచ్చు. ముఖ్యంగా టీఎంసీ వైపు నుంచి మనం చూసినట్టయితే కాంగ్రెస్ ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎంపీలు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా ప్రధాన అంశం. అలాగే మనం ఇంకొక ఎంపీ విషయంలో కూడా చూసినట్టయితే సుఖేందు రాయ్, మన అందరికీ కూడా తెలుసు సుఖేందు రాయ్ యొక్క ప్రాముఖ్యత ఏంటో. మరి అటువంటి సుఖేందు రాయ్ కూడా టీఎంసీ పై అలాగే టీఎంసీలో జరుగుతున్నటువంటి అంతర్గత అంశాలపై చాలా వారు అసంతృప్తిని ప్రకటించారు. ఎందువల్ల అంటే వారు చెప్పిన విధానం ఏంటంటే అక్కడ ఐపాక్ కానివ్వండి, అలాగే అక్కడ ఉన్న కొంతమందికే చాలా ప్రాధాన్యత ఇవ్వటం, అసలు పార్టీని ముందుకు నడిపించినటువంటి ప్రధాన వ్యక్తులందరినీ కూడా వెనక్కు నెట్టేయడం, పవర్ సెంటర్స్గా కేవలం అభిషేక్ బెనర్జీని పెట్టడం. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ విషయం మాత్రం పెద్దలందరూ కూడా నిరసిస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే వన్ హ్యాండెడ్గా పార్టీ వెళ్ళిపోతుంది, ఈవెన్ దీదీ చేతుల్లోంచి కూడా పార్టీ వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక సెంటిమెంట్ అక్కడ వస్తుంది. దానికి మనం చూసినట్టయితే పార్థో చటర్జీ కూడా అటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన కూడా టీఎంసీలో ఒక ప్రధానమైనటువంటి లీడర్. మరి ఇలాంటి అనేక అంశాలు మనం చూస్తున్నప్పుడు టీఎంసీ పార్టీ ఏ విధానాలకైతే కట్టుబడి ఆవిర్భవించిందో వాటికి దూరం కావడం వల్లే ఈరోజు ఇటువంటి గడ్డు సమస్యను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రాజకీయంగా అది చేసినటువంటి భ్రష్టాచారం కానివ్వండి, అలాగే మహిళల రక్షణకు, అలాగే హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నా కూడా చూస్తున్నా కూడా పట్టించుకోకపోవడం, ఇక ర్యాంపెంట్ కరప్షన్, అసలు బెంగాల్ చరిత్రలో కనీవిని ఎరగనటువంటి కరప్షన్ జరగటం, మరి ఇవన్నీ కూడా ఆ పార్టీ యొక్క ప్రతిష్టను భంగపరుస్తూ ఉన్నాయి. శంతను సేన్ అదే విషయం చెప్పారు. పార్టీలో జరుగుతున్నటువంటి అనైతిక అంశాలను నేను ఇక ఎంతో కాలం సపోర్ట్ చేయలేను కాబట్టే నేను నేషనల్ స్పోక్స్ పర్సన్గా నేను ఇక ఉండజాలను, కంటిన్యూ కాలేను అని వారు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇలా వీఆర్ ఓన్లీ స్పీకింగ్ అబౌట్ 4 or 5 పీపుల్, కానీ అంతర్గతంగా చాలామంది మనసులో కూడా ఇదే ఉంది. ఇప్పటికి కూడా ప్రక్షాళన ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా మమతా బెనర్జీ కనుక మేల్కొని అభిషేక్ బెనర్జీని ఈ పార్టీలో ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి ప్రతి ఒక్కరికి సమమైన
వాళ్ళకు కావాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మళ్ళీ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా అదే పోకళ్ళు కనుక పోయినట్టయితే ఖచ్చితంగా టీఎంసీ పార్టీ తన యొక్క ప్రాముఖ్యతను రాబోయే కాలంలో మరింత పోగొట్టుకొని దిగజార్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం చూసినట్టయితే రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి చాలా మీడియా కాన్ఫరెన్సెస్లో కూడా ఎక్స్పర్ట్స్ ఇదే చెప్తున్నారు. టీఎంసీ పార్టీ గ్రాస్ రూట్స్లో ఏ విధంగా కోహెషన్ తన యొక్క పవర్ను పెంచుకుంటూ వచ్చి అల్టిమేట్గా పవర్ను కూడా చేజిక్కించుకుందో, ఈరోజు అదే టీఎంసీ పార్టీ విలువలకు దూరమైంది, తాను అనుకున్నటువంటి సిద్ధాంతాలకు దూరమై ఈరోజు ప్రజల్లో తన యొక్క అభిమానాన్ని పోగొట్టుకొని ఇలా అంతర్గత విభేదాలు, అలాగే కుమ్ములాటలు, అలాగే ఇటువంటి మనస్పర్ధలు. కకోలి ఘోష్ 4 టైం ఎంపీ కూడా చాలా ఆవేదనతో చెప్పారు, అసలు లోక్సభలో విప్గా ఉన్నటువంటి వారిని తొలగించి కళ్యాణ్ బెనర్జీని విప్గా చేయటం, ఆ సంఘటన కూడా వారి మనసును బాగా బాధించింది. అంటే కేవలం పవర్ కోసం కాదండి, ఎందుకంటే కళ్యాణ్ బెనర్జీ మిసోజీనే, అంటే ఈ హ్యాస్ హేటెడ్ ఫర్ విమెన్. మరి అలాంటి ఒక దీంతో ఆయన బిహేవియర్ కానీ, వెర్బల్ అబ్యూస్ కానివ్వండి, ఒక మహిళా ఎంపీకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వటం లేదు, ఆదరణ లేదనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఎక్కడైతే ఒక మనిషికి ఇవ్వవలసిన గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, అలాగే వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి, అది ఇవ్వకపోయినట్టయితే డెఫినెట్లీ వాళ్ళ పార్టీలో ఉండటానికి ఎటువంటి ఇష్టము ఉండదు. అలాగే లాంగ్ టర్మ్లో కూడా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి టీఎంసీ పార్టీ జరుగుతున్నటువంటి ఈ మార్పుల్ని ఇప్పటికైనా దృష్టిలోకి తీసుకొని చక్కటి దిద్దుబాటు చర్యలను ఇప్పుడు చేపట్టినట్టయితే కోలుకునేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ పార్టీ అక్కడ చేస్తున్నటువంటి ప్రజాహిత కార్యక్రమాలు, అలాగే రోజు రోజుకు బీజేపీ ప్రజలకు దగ్గర అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక టీఎంసీ ఇలాగే కనుక కంటిన్యూ అయితే కమ్యూనిస్టులలాగే టీఎంసీ కూడా ఒక హిస్టారిక్ పవర్గానే మిగిలిపోతుంది. అలాగే టీఎంసీ తన ప్రాబల్యాన్ని కూడా పూర్తిగా కోల్పోయేటువంటి అవకాశాలే చాలా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వ్యక్తిగతంగా కూడా అలాగే అనిపిస్తోంది. కాబట్టి ఇట్ ఈస్ టైమ్ ఫర్ టీఎంసీ టు రీథింక్ అండ్ రీడిఫైన్ ఇట్ సెల్ఫ్. థ్యాంక్ యూ.